ఒక కంట్రీ అమెరికాకి నియర్లీ 11,000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కానీ ఆ కంట్రీ ఒక్క డెసిషన్ తీసుకుంటే వాల్ స్ట్రీట్‌లో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ డిసపియర్ అవుతున్నాయి. యూఎస్ గవర్నమెంట్ ఎలక్ట్ అవుతుంది. Have a weakening yen, and they wanted a little bit of help, and we're always there for Japan. Japan's been very good to us. డాలర్ వాల్యూ మూవ్ అవుతుంది. మన ఇండియన్ మార్కెట్ కూడా రియాక్ట్ అవుతుంది. ఆ కంట్రీయే జపాన్. పాయింట్ ఏంటంటే ప్రెజెంట్ జపాన్ అమెరికా ఎనిమీ కాదు, ఫ్రెండ్. మరి జపాన్ డెసిషన్ ఎందుకు అమెరికాని టెన్షన్ పెడుతుంది? ఆన్సర్ తెలుసుకోవాలంటే మనం 80 ఇయర్స్ వెనక్కి వెళ్ళాలి. 1945 వరల్డ్ వార్ 2 అయిపోయింది. జపాన్ ఆల్మోస్ట్ కొలాప్స్ స్టేజ్ లో ఉంది. హిరోషిమా, నాగాసాకి సిటీస్ డిస్ట్రాయ్ అయిపోయి, ఇండస్ట్రీస్ డిస్ట్రాయ్ అయిపోయి, ఎకానమీ ఆల్మోస్ట్ జీరో అయిపోయింది. అప్పుడే అన్ఎక్స్పెక్టెడ్ విషయం జరిగింది. అమెరికా జపాన్ ని రీబిల్డ్ చేయడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే అమెరికాకి ఏషియాలో ఒక స్ట్రాంగ్ డెమోక్రాటిక్ ఎలై కావాలి. ఆ టైంలో సోవియట్ యూనియన్ ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది. చైనా కమ్యూనిస్ట్ కంట్రీ అయిపోయింది. కాబట్టి జపాన్ ని ఎనిమీ లాగా కాకుండా పార్ట్నర్ లాగా మార్చడం అమెరికా స్ట్రాటజీ. తర్వాత నెక్స్ట్ 30 ఇయర్స్ వరల్డ్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఎకనామిక్ మిరాకిల్ జరిగింది. టొయోటా, హోండా, సోనీ, పానాసోనిక్, టొషిబా ఒక్క కంపెనీ కాదు, ఎంటైర్ జపాన్ మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ హౌస్ అయిపోయింది. కార్స్, ఎలక్ట్రానిక్స్, మెషినరీ ఎక్స్పోర్ట్స్ పెరిగాయి. కంపెనీస్ ప్రాఫిట్స్ సంపాదించాయి. ఇంకా జపనీస్ పీపుల్ అయితే సేవ్ చేయడం స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ జపనీస్ పీపుల్ వరల్డ్ లో హైయెస్ట్ సేవర్స్ లో ఒకరు. బ్యాంక్స్ దగ్గర, ఇన్సూరెన్స్ కంపెనీస్ దగ్గర, పెన్షన్ ఫండ్స్ దగ్గర లక్షల కోట్ల మనీ అక్యూములేట్ అవ్వడం స్టార్ట్ అయింది. అప్పుడే ఒక మంచి ప్రాబ్లం వచ్చింది. ఎంత మనీని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? జపాన్ లోనే ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ లిమిటెడ్. ఎందుకంటే జపాన్ ఎకానమీ ఆల్రెడీ మెచ్యూర్ స్టేజ్ లో ఉంది. సో ఆ మనీకి ఒక డెస్టినేషన్ కావాలి. ఆ డెస్టినేషనే అమెరికా. అమెరికానే ఎందుకు అంటే అమెరికా అప్పుడు వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎకానమీ. డాలర్, వరల్డ్స్ రిజర్వ్ కరెన్సీ, యుఎస్ ట్రెజరీ బాండ్స్, వరల్డ్స్ సేఫెస్ట్ అసెట్స్ అన్ని కన్సిడర్ చేస్తారు. స్టాక్ మార్కెట్ అయితే వరల్డ్స్ డీపెస్ట్ మార్కెట్. సో జపనీస్ పెన్షన్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, బ్యాంక్స్ దశాబ్దాలుగా ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాయి. ఇక్కడి వరకు స్టోరీ చాలా స్మూత్ గా ఉంది. జపాన్ కి రిటర్న్స్ వచ్చాయి, అమెరికాకి క్యాపిటల్ వచ్చింది. రెండు కంట్రీస్ హ్యాపీగా ఉన్నాయి. కానీ 2026 లో దశాబ్దాలుగా బిల్డ్ అయిన ఈ రిలేషన్షిప్ లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ వచ్చింది. రీసెంట్ గా ఒక న్యూస్ వాల్ స్ట్రీట్ అటెన్షన్ మొత్తం జపాన్ మీద పెట్టింది. హెడ్లైన్స్ లో జపనీస్ ఇన్వెస్టర్స్ సోల్డ్ ఫారెన్ స్టాక్స్ అని అంటున్నారు. చాలా మంది ఏమనుకుంటున్నారు, జపాన్ యుఎస్ మార్కెట్ నుంచి బయటకు వచ్చేస్తుంది, ఇంకా క్రాష్ స్టార్ట్ అయ్యింది అని అనుకుంటున్నారు. కానీ గుర్తుంచుకోండి, హెడ్లైన్స్ ఎప్పుడు కంప్లీట్ స్టోరీ చెప్పవు. ఇక్కడ స్టోరీ ఏంటంటే యూజువల్లీ కరెన్సీ ఇష్యూస్ గురించి పొలిటీషియన్స్ ఎక్కువ పబ్లిక్ గా మాట్లాడరు. కానీ ఈసారి అమెరికా హైయెస్ట్ అఫీషియల్స్ డైరెక్ట్ గా జపాన్ గురించి మాట్లాడారు. యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ జపాన్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ కాజుయాడా గురించి మాట్లాడుతూ ఇలా అన్నారు. Japanese government understands that, and we are proud to stand with them. ఇంకో సందర్భంలో ఆయనకి చాలా కాన్ఫిడెన్స్ ఉంది గవర్నర్ మీద అని కూడా అన్నారు. నార్మల్ గా చూస్తే ఇది ఒక డిప్లొమాటిక్ స్టేట్మెంట్ లా అనిపిస్తుంది. కానీ మార్కెట్స్ కి ఇది చాలా ఇంపార్టెంట్ సిగ్నల్. అండ్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కూడా జపాన్ కరెన్సీ స్టెబిలిటీకి అన్యూజువల్ ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఇవన్నీ స్టెబిలైజ్ చేయడానికి కోఆర్డినేటెడ్ యాక్షన్ కూడా తీసుకుంది. ఇలాంటి కోఆర్డినేటెడ్ ఇంటర్వెన్షన్ ఆల్మోస్ట్ 28 ఇయర్స్ తర్వాత జరిగింది. ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్, ఎందుకు అమెరికా జపాన్ కరెన్సీ గురించి అంతలా కేర్ చేస్తుంది? ఎందుకు ట్రెజరీ సెక్రటరీ డైరెక్ట్ గా జపాన్ సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్స్ ని ఫాలో అవుతున్నారు? ఎందుకు వాల్ స్ట్రీట్ మొత్తం టోక్యో వైపు చూస్తుంది? దీనికి ఆన్సర్ జపాన్ దగ్గర ఉన్న మనీ కాదు, జపాన్ మనీ ఎలా ట్రావెల్ చేస్తుందో అర్థం చేసుకుంటే ఈ స్టోరీ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఇప్పుడే స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా మారిపోతుంది. క్లియర్ గా వినండి. జపాన్ లో మనీ ఉంది, అమెరికాలో ఇన్వెస్ట్మెంట్ ఉంది. కానీ ఈ జపాన్ మనీ అమెరికాకి ఎలా వెళ్ళింది? లాక్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఒక్కొక్కరు మాన్యువల్ గా ట్రాన్స్ఫర్ చేశారా? లేదు. దీని వెనుక దశాబ్దాలుగా నడుస్తున్న ఒక ఇన్విజిబుల్ ఫైనాన్షియల్ మెషిన్ ఉంది. దాని పేరే ద ఎన్ క్యారీ ట్రేడ్. వినడానికి చాలా టెక్నికల్ గా అనిపిస్తుంది, కానీ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకుందాం. సపోజ్ వినీత్ అనే ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. హైదరాబాద్ లో బ్యాంక్ లోన్ 2% ఇంట్రెస్ట్ ఇస్తుంది. కానీ బెంగళూరులో అదే మనీ ఇన్వెస్ట్ చేస్తే 8% రిటర్న్ వస్తుంది. మీరు ఇప్పుడు ఏం చేస్తారు? హైదరాబాద్ లో 2% కి లోన్ తీసుకొని బెంగళూరులో 8% రిటర్న్ ఎర్న్ చేయడానికి ఇన్వెస్ట్ చేస్తారు కదా. ఆ
ఆ డిఫరెన్స్ 6% మన ప్రాఫిట్. ఇదే కాన్సెప్ట్ కంట్రీస్ లెవెల్లో జరిగితే దానినే క్యారీ ట్రేడ్ అంటారు. జపాన్ లో ఒక యూనిక్ సిచ్యువేషన్ ఉండేది. ఆల్మోస్ట్ 3 దశాబ్దాలు ఇంట్రెస్ట్ రేట్స్ దగ్గర 0. అంటే జపాన్ లో మనీ బారో చేయడం చాలా చీప్. మరి ఇన్వెస్టర్స్ ఏం చేశారు? సింపుల్ గా జపాన్ లో ఎన్ని తీసుకొని దాన్ని డాలర్స్ గా కన్వర్ట్ చేసి అక్కడి నుంచి యుఎస్ స్టాక్స్, యుఎస్ ట్రెజరీ బాండ్స్, కార్పొరేట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసేవారు. దాని ద్వారా ఈ జపనీస్ ఇన్వెస్టర్స్ హై రిటర్న్స్ ని సంపాదించేవారు. ఒక రకంగా చెప్పాలి అంటే జపాన్ నుంచి అమెరికాకి ఒక ఇన్విజిబుల్ మనీ రివర్ ఫ్లో అయ్యింది. ఈ సిస్టమ్ వల్ల అమెరికాకి చీప్ క్యాపిటల్ దొరికింది, కంపెనీస్ కి ఫండింగ్ ఈజీ అయ్యింది, మార్కెట్ కి ఒక సైలెంట్ సపోర్ట్ సిస్టమ్ లా పనిచేసింది. కానీ ప్రతి స్టోరీలో ఒక ట్విస్ట్ ఉంటుంది. 2022 తర్వాత జపాన్ లో దశాబ్దాలుగా జరగని చేంజ్ స్టార్ట్ అయింది. అదే ఇన్ఫ్లేషన్ స్లోగా ఇంక్రీజ్ అవడం స్టార్ట్ అయింది. బ్యాంక్ ఆఫ్ జపాన్ కొన్ని సంవత్సరాల తర్వాత ఇంట్రెస్ట్ రేట్స్ ని గ్రాడ్యువల్లీ పెంచడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఇందాక వినీత్ దగ్గరికే వద్దాం. హైదరాబాద్ బ్యాంక్ ఇప్పుడు 2% కాదు 5% ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తుంది అనుకోండి. బెంగళూరు ఇన్వెస్ట్మెంట్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? కొత్త లోన్స్ తీసుకోరు, ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ని తగ్గిస్తారు. ఎగ్జాక్ట్లీ అదే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ చేశారు. అలాగే ఇంకో ప్రాబ్లం ఏంటంటే కరెన్సీ. వాళ్ళు జపనీస్ యెన్ లో లోన్ తీసుకున్నారు, కానీ ఇన్వెస్ట్మెంట్ డాలర్స్ లో ఉంది. ఒకవేళ యెన్ సడన్ గా స్ట్రెంత్ పెరిగితే మీ లోన్ రీపేమెంట్ కాస్ట్ పెరిగిపోతుంది. అంటే స్టాక్ మార్కెట్ లో ప్రాఫిట్ వచ్చినా కరెన్సీ మూవ్మెంట్ వల్ల ప్రాఫిట్ తగ్గిపోతుంది. అందుకే జపాన్ ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినప్పుడు క్యారీ ట్రేడ్ అట్రాక్టివ్ గా ఉండదు. ఇప్పుడు హెడ్ లైన్ గురించి మళ్ళీ చూసుకుందాం. జపనీస్ ఇన్వెస్టర్స్ ఫారెన్ ఈక్విటీస్ ని సెల్ చేస్తున్నారు. ఈ సేల్ ని చూసి చాలా మంది పానిక్ అయ్యారు. కానీ రియాలిటీ ఏంటంటే చాలా ఇన్స్టిట్యూషన్స్ రిస్క్ ని రీకాలిక్యులేట్ చేస్తున్నాయి, కొన్ని ప్రాఫిట్స్ బుక్ చేస్తున్నాయి, కొన్ని పోర్ట్ఫోలియోస్ రీబ్యాలెన్స్ చేస్తున్నాయి. అంటే హెడ్ లైన్స్ లో కనిపించినంత సింపుల్ స్టోరీ కాదు ఇది. కానీ వాల్ స్ట్రీట్ ని అసలైన టెన్షన్ పెట్టింది స్టాక్స్ కాదు, ఇంకా పెద్ద అసెట్. ఆ ఒక్క అసెట్ అమెరికా గవర్నమెంట్ కి డైలీ లైఫ్ లైన్ లాంటిది, యుఎస్ ట్రెజరీ బాండ్స్. ఒకవేళ జపాన్ అక్కడ కూడా అగ్రెసివ్ గా ఎక్స్పోజర్ తగ్గిస్తే అప్పుడు ఎఫెక్ట్ అమెరికాలోనే కాదు వరల్డ్ మొత్తం ఫీల్ అవుతుంది. ఇప్పుడు వీడియో స్టార్టింగ్ లో నేను ఒక క్వశ్చన్ అడిగాను, జపాన్ డెసిషన్ అమెరికాని ఎందుకు టెన్షన్ పెడుతుంది అని. ఇప్పుడు ఆన్సర్ మీరే చెప్పండి. ఎందుకంటే జపాన్ జస్ట్ ఒక కంట్రీ కాదు, దశాబ్దాలుగా అమెరికా ఫైనాన్షియల్ సిస్టమ్ లో ఒక పెద్ద ఇన్వెస్టర్. కాబట్టి జపాన్ డెసిషన్స్ టోక్యోలోనే ఇంపాక్ట్ క్రియేట్ చేయవు, వాల్ స్ట్రీట్ ను కూడా ఎఫెక్ట్ చేస్తాయి. అలాగే ఒక ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ ఇస్తున్నా, జపాన్ ఫారెన్ ఈక్విటీస్ సెల్ చేసింది అంటే రేపు యుఎస్ మార్కెట్ కొలాప్స్ అయిపోతుంది అని కాదు. రియాలిటీ ఏంటంటే మార్కెట్ కండిషన్స్, ఇంట్రెస్ట్ రేట్స్, కరెన్సీ రిస్క్స్ ఇవన్నీ కన్సిడర్ చేసి పోర్ట్ఫోలియోని రీబ్యాలెన్స్ చేస్తున్నారు. అదే రీజన్ హెడ్ లైన్స్ లో పానిక్ లా కనిపిస్తుంది. ప్రొఫెషనల్ ఇన్వెస్టర్స్ మాత్రం డేటాని చూస్తారు, కాంటెక్స్ట్ ని అర్థం చేసుకుంటారు. అండ్ ఈ సిచ్యువేషన్ వల్ల మన ఇండియాకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అంటే డైరెక్ట్ ఇంపాక్ట్ ఇమ్మీడియట్ గా ఉండకపోవచ్చు. కానీ గ్లోబల్ మనీ మూవ్మెంట్ స్లో అయితే, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ సెంటిమెంట్ మారినా ఇండియా లాంటి ఎమర్జింగ్ మార్కెట్స్ కూడా ఎఫెక్ట్ ఫీల్ అవుతాయి. అందుకే గ్లోబల్ ఇన్వెస్టర్స్ టోక్యోని అబ్జర్వ్ చేస్తే మన ఇన్వెస్టర్స్ కూడా అబ్జర్వ్ చేస్తారు. ఈ స్టోరీలో బిగ్గెస్ట్ లెసన్ ఏంటి? మనం ఎవ్రీడే చార్ట్ చూస్తాం, ఈ గ్రీన్ క్యాండిల్స్, రెడ్ క్యాండిల్స్, హెడ్ లైన్స్. కానీ మార్కెట్ ని మూవ్ చేసేది చాలా సార్లు కంపెనీస్ మాత్రమే కాదు, కంట్రీస్, ఇంట్రెస్ట్ రేట్స్, కరెన్సీస్, క్యాపిటల్ ఫ్లోస్. అవే సైలెంట్ గా వరల్డ్ ఎకానమీ డైరెక్షన్ ని మార్చేస్తాయి. 1945 లో అమెరికా జపాన్ ని రీబిల్డ్ చేసింది. ఆ డెసిషన్ ఒక ఫ్రెండ్షిప్ ని క్రియేట్ చేయలేదు, ఒక ఫైనాన్షియల్ పార్ట్నర్షిప్ ని క్రియేట్ చేసింది. 8 దశాబ్దాల తర్వాత అదే పార్ట్నర్షిప్ వాల్ స్ట్రీట్ హెడ్ లైన్స్ లో మళ్ళీ కనిపిస్తుంది. ఏమో ఎవరికి తెలుసు, ఇంకా స్టోరీ ఇప్పుడే స్టార్ట్ అవ్వచ్చు. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీకు తెలిసిన స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ కి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్ ఇంకా రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.